కర్నూలు జిల్లా మంత్రాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం మండల కేంద్రంలో రాఘవేంద్రపురంలో శుక్రవారం రోజున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాలి బూడిదైన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్, ఫ్రిడ్జ్ 6 లక్షల నుంచి 7 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. వివరాలు: మంత్రాలయం రాఘవేంద్ర నగర్లో నివాసం ఉంటున్న వైభవాచారి వారి కుటుంబ సమేతంగా మహాశివరాత్రి సందర్భంగా కర్ణాటక కొప్లాకు కుటుంబం మొత్తం వెళ్లారు. వారి ఇంటి లోపల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటి లోపల మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రజలు గమనించి ఫైర్ స్టేషన్ సమాచారం ఇవ్వడంతో ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటల్ని అదుపులో చేశారు. మంత్రాలయం ఎస్ఐ గోపినాథ్ సిబ్బందితో వెళ్లి అక్కడ వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రాలయంలో ఇంకా నంబరు మనం పొద్దున ఒక 5:30 దాకా మనం పొద్దున 5:30 గంటలకు మనం ఊరికి వెళ్ళాల్సి ఉంటుంది. కొద్దిగా ఏదో పని మీద అంత అర్జెంట్గా ఉంటే ఊరికి వెళ్తుంటాం. ఇంకా ఇంట్లో చూసుకొని పోయినాము. ఇప్పుడు దాకా బాగానే ఉంటాయి. 8:30 దాకా కరెంట్ అప్ అండ్ డౌన్ వచ్చిన వల్ల ఒక ఫ్రిడ్జ్ ఉంటే ఆ ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అయ్యి మొత్తం ఇల్లు మొత్తం కొలాప్స్ అయిపోయింది. అలాగా ఇప్పుడు ఇంట్లో ఫర్నిచర్స్, ఫ్రిడ్జ్ అన్నీ ఏటు చోటు మొత్తం పోయినట్టుంది. ఏవి ఒక సామాన్లు కూడా మొత్తం క్లియర్ అయినట్టున్నాయి. అన్ని సామాన్లు కాలిపోయింది. ఎట్లా జరిగిందని మనకు కూడా ఒక చిత్రంగానే అనిపిస్తుంది. సమీపంలో అందరికీ ఆ ఫ్రిడ్జ్ ఆన్ పెట్టిన వల్ల అది ఫ్రిడ్జ్ కరెంట్ వాళ్ళకి అంటే ఎల్లరి సమయంలో ఫ్రిడ్జ్ నుంచి ఏమైనా నిప్పు అసలు పొగ వస్తుంది. పొద్దున పొగ వస్తుంటే పక్కన పొగ వస్తుంది. ఇంట్లో ఉంటే పిల్లల్ని పంపించి మనం కొట్టిస్తే వాటర్ కొట్టిస్తే మొత్తం ఇల్లు మొత్తం పొగ ఇల్లు మొత్తం పొగ ఇల్లు మొత్తం లైన్లోనే ఒక దాదాపుగా 50 నుంచి ఒక 100 టీవీలు బ్లాస్ట్ అయినాయి. దానివల్ల వీధి కూడా అది జరిగింది. చెక్ చేసినాక అక్కడ లోపలికి పోయి చూసినాక కూడా ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అయింది. కరెంట్ వోల్టేజ్ ఎక్కువ వేయడం వల్ల ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అయింది. దానివల్ల మొత్తం కొలాప్స్ అన్నీ పోయింది. దాదాపు ఏం లేదు, 5 to 7 lakhs వరకు ఏమేమి ಊರಿಗೆ ಹೋದ್ವಿ ಇಲ್ಲಿಂದ. ಹೋದ್ಮೇಲೆ ನಮಗೆ 9 ಗಂಟೆಗೆ ಸುದ್ದಿ ಬಂತು.
ಇಲ್ಲೆಲ್ಲ ಹೊಗೆ ಬರ್ಲಿಕ್ಕಂತ ನಮ್ಮ ಡ್ರೈವರ್ ಹೇಳಿದ್ರು. ಆವಾಗ ನಾವು ವಿಚಾರ ಮಾಡಿದ್ವಿ, ಫೋನ್ದಾಗ ನೋಡಿದ್ವಿ, ಹೊಗೆ ತುಂಬಿ ಬಿಟ್ಟಿತ್ತು ಅವಾಗೆಲ್ಲ. ಅದನ್ನ ನೋಡ್ಕೊಂಡು ನಾವು ಅಲ್ಲಿಂದ ಫಾಸ್ಟ್ ಬಂದ್ವಿ, 200 ಕಿಲೋಮೀಟರ್ ಮೇಲೆ ಹೋಗಿದ್ದೀವಿ ನಾವು. ಅಲ್ಲಿಂದ ಬಂದ್ವಿ, ಬರೋದ್ರ ಫೈರ್ ಮಾಡೋದು ಇಲ್ಲೆಲ್ಲ ಜನ ತರಿಸಿ ಬಾಗ್ಲ ಹೊಡೆದು ಇದು ಮಾಡ್ಲಿಕ್ಕತ್ತಿದ್ವಿ. ಅಷ್ಟು ನಾವು ಬಂದ್ವಿ ಅಷ್ಟು. ಅಲ್ಲಿಂದ ನಮ್ಗೆ ಬೇಕಾದವ್ರಿಗೆ ನಾವು ಬಾಗ್ಲ ಹೊಡೆದು ಒಳಗೆ ಹೋಗ್ಬಿಡ್ರಿ ಅಂತ ಹೇಳಿದ್ಮೇಲೆ ಅವ್ರು ಹೊಡೆದು ಒಳಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಬಾಗ್ಲ ಬ್ಲಾಸ್ಟ್ ಆಗಿಬಿಟ್ಟದ. AC ಎಲ್ಲ ಸುಟ್ಟು ಹೋಗ್ಬಿಟ್ಟದ ಮನೆ, ಏನು ಉಳಿದಿಲ್ಲ, ಯಾವುದೇನು ಉಳಿದಿಲ್ಲ ಸಾಮಾನುಗಳು. 2 ಕಾಟು, 2 ಫ್ರಿಜ್ಜು, 2 ಗೋದ್ರೇಜ್ ಕಪಾಟು, 3 ಆಮೇಲೆ ದಿವಾನ, A to Z ಎಲ್ಲ ಬಟ್ಟೆಗಳು, ದುಡ್ಡುಗಳು ಎಲ್ಲ ಹೋಗ್ಬಿಟ್ಟು ಅದ್ರಾಗೆ. ఏలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. వెంటనే మేము అక్కడికి వెళ్ళి అలాగే ఫైర్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫైర్ వాళ్ళు కూడా చాలా తొందరగానే రీచ్ అయ్యి మంటలను మొత్తం కూడా ఆర్పివేయడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి యు వైభవ్ ఆచారి అని సన్ ఆఫ్ వెంకటేశ్వర ఆచారి. ఈయన బిచ్చపల్లి అర్చకుడిగా పనిచేస్తున్నాడు ప్రస్తుతము. వాళ్ళు ఈరోజు ఉదయం 7 గంటలకి ఈరోజు వాళ్ళు ఉదయం ఫ్యామిలీతో పాటు కారులో శివరాత్రి ఫంక్షన్ కోసం అని చెప్పేసి శివరాత్రి వేడుకల్లో హాజరవ్వడానికి కోసం అనేసి కొప్పల గ్రామానికి, కొప్పల ఏరియాకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో సదరు వైభవ్ ఆచార్య యొక్క డ్రైవర్ సదరు వైభవ్ వాళ్ళ ఇంట్లో నుంచి పొగ రావడము గమనించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అలాగే అది మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ అందుకొని మనం అక్కడికి వెళ్ళి ఫైర్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని మొత్తం ఆపివేయడం జరిగింది. కాకపోతే కొంచెం డిలే అది ఇంట్లో మొత్తము లోపల నిప్పు అంటుకోవడంతో కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ లేట్గా రావడంతో అప్పటికే హాల్లోనూ మరియు బెడ్రూమ్లో ఉన్న ఏసీలు మరియు ఫ్రిడ్జ్లు కూడా